ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనం ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందే విజిటింగ్ చేసాం ఇక్కడ. జనరల్‌గా నేను ఎక్కడైనా వీడియోస్ తీసినప్పుడు అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తుంటాను. అన్నీ అప్లోడ్ చేయను. అదేవిధంగా ఇక్కడ విజిటింగ్ చేసినప్పుడు ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు ఏమున్నాయో నేను ఆల్రెడీ వీడియో తీశాను కానీ అప్లోడ్ చేయలేదు. దానికి సంబంధించిన వీడియో అంతా కూడా ఫస్ట్ అది చూద్దాం. ఈ వరుస రేకులు బాడీ తీసేయమంటారు. వెంటిలేటర్ ఒకటే మూసేయండి, ఈ గోడ తీసేయండి, ఇది ఎలాగ ఉంచండి. ఇది కూడా తీసామంటారా? ఇది తీసేయండి, మొత్తం ఈ గోడ తీసేయండి. రూమ్ లా వద్దు, స్టోర్ రూమ్ లాగా మొబైల్ ఓపెన్ గా ఉంటది. స్టోరేజ్ పర్పస్ ఏమైనా బరువు అయినా ఏమీ పెట్టుకోవచ్చు. దానికి విషయం ఏదండి షవర్ వాల్, ఈ వాల్ అండి. ఇది పని లేదు కదా, తీసుకోండి. అంటే దర్శనం ఇబ్బంది పడమ వైపు బరువు మళ్ళీ కదిలికి వెళ్తుందండి. మందంగా ఉంది కదా. గోడ కాదండి అంటున్నా, వాళ్ళు అంటున్నారు. వాళ్ళు కాదు, గోడ గురించి. గోడ అంటున్నారు, గోడ ఉంచండి. ఈ గోడ ఇమీడియట్ గా స్టేర్స్ మీద గేట్ మార్చండి. ఇది ఈ ట్యాంక్ ఇమీడియట్ గా తీసేయండి. ఈ రెండు మెయిన్. ఇది ఆ కింద వాళ్ళు ఇవన్నీ యాసిడ్ వదిలేమంటారు. అవి ఎలా అవుతుంది, అవి ఎలా అవుతుంది. కమోడ్ తీసేయడం, ఫ్లోరింగ్ చేసేయడం, ఈ పైపు తీసేయడం, బాగా మూసేయడం. ఆ పక్కన కిటికీలు తెరవచ్చండి. ఇది తెరవకూడదు, మూల వరకు తెరవకూడదు. చూసిన తర్వాత ఒకసారి ఆల్రెడీ వీళ్ళకి రిజల్ట్స్ వచ్చినాయి. రెమెడీస్ అన్నీ చేశారు. ఇంచుమించుగా ఎంతకాలం అయిందండి నేను వచ్చి? 5 నెలలు అయితే. 5 నెలల క్రితం వచ్చాం. 5 నెలల క్రితం వచ్చి మార్పులు చేర్పులు అయినాయి. వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుందాం అని చెప్పేసి ఈ రూట్లో వచ్చినప్పుడు ఆగడం జరిగింది. ఒకసారి మీరు అంతకుముందు ఇంట్లో ఉన్న వాస్తు మీద నమ్మకం మీకు ఎప్పుడు కలిగింది, ఎలా కలిగిందండి? వాస్తు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవరు చెప్తున్నా కానీ నేను నమ్మేవాడిని కాదు. అట్లాగే వాస్తు ప్రకారంగా వెళ్ళాలనే ఆలోచనతో యూట్యూబులన్నీ కూడా నేను వాస్తుగా ఈ ఇల్లు కట్టి 11 సంవత్సరాలు అవుతుంది. కట్టి తర్వాత ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత గతంలో అంతకుముందు చాలా వ్యాపారపరంగా కానీ ఆర్థికంగా కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి నాకు. కానీ ఈ ఇంటికి 10 సంవత్సరాలు 11 సంవత్సరాల కిందట వచ్చిన తర్వాత మాకు తెలియదు, ఒక టాపీ మేస్త్రి చేసినటువంటి తప్పు వల్ల మేము చాలా ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎట్లాగంటే నైరుతిలో బాత్రూమ్ కట్టారు, దానివల్ల తెలుసుకోలేకపోయాం. నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ వాస్తువు అన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు అశోక్ మణికంఠ వాస్తు నిపుణులైనటువంటి అశోక్ రెడ్డి గారి యూట్యూబ్ చూశాను. సేమ్ టు సేమ్ దక్షిణ ఫేస్ ఉన్నటువంటి ఇల్లు వాస్తు రీత్యా నైరుతిలో బాత్రూము దీని మీద వీడియో చేసినటువంటి వీడియోని నేను చూడటం జరిగింది. చూసి గత 10 సంవత్సరాల నుంచి నేను ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా మన వాస్తు నిపుణులైనటువంటి అశోక్ రెడ్డి గారి యూట్యూబ్ ఛానల్లో యాస్టీజ్గా వచ్చింది. ఈ నేను పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఇదేంటి ఈ విధంగా యూట్యూబ్లో వాస్తులో ఇంత లోపం ఉంటుందా, ఇంత విధానం ఉంటుందా అనేసి నాకు ఒక నమ్మకం కలిగి అమ్మటే నేను మన వాస్తు నిపుణులైనటువంటి అశోక్ రెడ్డి గారిని సంప్రదించడం జరిగిన వెంటనే ఆయన కాల్ అడిగితే అప్పటికి ఆయన చాలా బిజీ షెడ్యూల్లో ఉండటం వల్ల రాలేకపోయారు. తర్వాత తనంతనే ఆయన రెడ్డి గారు, సార్ మేము విజయవాడ విజిట్ చేస్తున్నామండి అన్నారు. అనగానే అమ్మటే నేను ఏమండి మాకు కొంచెం చూడాలండి, నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, ఒక మనిషిని అయితే మిగిలాను కానీ ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ చాలా ఎదుర్కొన్నాను. ఇక్కడ నేను యాక్సిడెంట్ కూడా జరిగింది. ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి నా కాలర్ బోన్ ఒకటి ఇరిగి ఆపరేషన్ కూడా జరిగింది. ఈ నైరుతి లోపం అనేది ఎంత ప్రమాదకరమైనటువంటిదో అన్నీ కూడా ఇబ్బందులు నేను ఎదుర్కొన్నాను. తర్వాత మాకు విజిట్ చేసినటువంటి వాస్తు సిద్ధాంతి మణికంఠ రెడ్డి గారు రావడం జరిగింది. చూసి ఎలా ఉన్నారు ఏంటండి ఇది నైరుతి లోపం ఇలాగంటే, సార్ నేను ఇంకోటి మీకు తెలియకుండానే నైరుతిలోనే సెప్టిక్ ట్యాంక్ కూడా తీశారు. సెప్టిక్ ట్యాంక్ కూడా నైరుతిలోనే ఉంది, బాత్రూము ఉంది, సెప్టిక్ ట్యాంక్ 2 ఉన్నాయి. ఈ విధంగా ఉన్నటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాను. మా కుటుంబం కూడా చాలా ఇబ్బందులు ఆర్థికంగా కావచ్చు, అన్ని వ్యాపార పరంగా కానీ చాలా విధాలైనటువంటి ఇబ్బందులు పడ్డాం. ఎమ్మటే అశోక్ రెడ్డి గారు వచ్చి వాస్తుని దీన్ని మొత్తం కూడా సరిచేసుకోండి, మీకు మంచి రిజల్ట్ వస్తాయని చెప్పారు. చెప్పగానే నేను దీన్ని మొదలుపెట్టి వాస్తుని
సరి చేసుకుంటానికి కూడా నాకు టైం చాలా ఇబ్బందులు జరగడం జరిగింది. దాన్ని తీయటానికి, నేను రీమోడలింగ్ చేయడానికి. ఆ విధంగా చేసిన తర్వాత నాకు ఈరోజు మంచి రిజల్ట్స్ వచ్చినాయి. నేను సిద్ధాంతి గారు చెప్తే ఏ విధంగా చెప్పారో ఇవన్నీ కూడా ప్రతిదీ చేశాను. చేయగానే ఎమ్మటే నాకు ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ అన్నీ కూడా చాలా రిజల్ట్స్ మంచిగా వచ్చినాయి. ఓకే. ఇంకా ఏంటంటే ఈ ఇల్లు వచ్చేసి ఈశాన్య ప్రాచిలో ఉంది. సాధారణంగా దక్షిణంలో మనకి దక్షిణం ఫేసింగ్ ఇంటికి దక్షిణ ఆగ్నేయంలో గేట్ ఉంటూ ఉంటుంది. ఇది మూల మీద గేట్ ఇచ్చేసరికి ఏమైందంటే ఈశాన్య ప్రాచి అవడం వల్ల వీళ్ళకి తెలియకుండానే అది తూర్పు ఆగ్నేయంలో గేట్ వచ్చింది. దక్షిణ ఆగ్నేయంలో రావాల్సిన గేటు తూర్పు ఆగ్నేయంలో వచ్చింది డిగ్రీల ప్రకారం. కాబట్టి కొంత భాగాన్ని డిగ్రీలకు అనుగుణంగా కొంత భాగాన్ని మూసివేసి తర్వాత గేట్ని షిఫ్ట్ చేయండి అని చెప్పడం కూడా జరిగింది. అప్పుడు మనకు ప్రాపర్గా సరైనటువంటి ప్లేస్లో గేట్ రావడం జరిగింది. ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది రిమూవ్ చేసాం. నైరుతిలో ఉన్నటువంటి టాయిలెట్ని రిమూవ్ చేసి దాన్ని స్టోర్ రూమ్ కింద ఇలా వాడుకోమని చెప్పడం జరిగింది. బయట కావాల్సిన టాయిలెట్ మళ్ళీ వాయువ్యంలో ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ సెట్ చేయడం జరిగింది. ఒకవేళ ప్లేస్ లేకపోతే ఆగ్నేయంలో సెట్ చేద్దాం అనుకున్నాం. ప్లేస్ ఉంది కాబట్టి వాయువ్యంలో సెట్ చేసాం. వీళ్ళకైతే రిజల్ట్స్ ఇమీడియట్గా వచ్చినాయి. చాలాసార్లు రమ్మన్నారు కానీ నాకు ఖాళీ దొరక్క ఈరోజు కుదిరింది. ఒకసారి ఫీడ్బ్యాక్ మళ్ళీ మీకు చూపిందాము. సాధారణంగా ఎవరు కూడా ఫీడ్బ్యాక్ చూపించట్లేదు క్లయింట్స్ ఎవరిదైనా. నేను ఇంతకుముందు 4-5 చూపించాను. ఇది కూడా ఒకటి ఫీడ్బ్యాక్ కింద కనిపిస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.